రైట్. చూడండి సార్, ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. ఏ ల్యాంప్ మౌంటెడ్ ఎట్ 4 meters హైట్. ల్యాంప్ని ఎంత హైట్లో పెట్టాడంట సార్? 4 meters హైట్లో పెట్టాడంట ఒక ల్యాంప్ని. అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ల్యాంప్ 2500 సిపి. ఈ ల్యాంప్ యొక్క ఇంటెన్సిటీ 2500 సిపి. దెన్ ఫైండ్ ఇల్యూమినేషన్ ఎట్ ఎ పాయింట్ విచ్ ఈస్ 3 meters అవే ఫ్రమ్ గ్రౌండ్ పాయింట్. ఈ గ్రౌండ్ నుంచి 3 meters దూరంలో, ఈ గ్రౌండ్ నుంచి 3 meters దూరంలో ఒక పాయింట్ ఉందంట. ఈ పాయింట్ దగ్గర ఇల్యూమినేషన్ ఎంత అంటున్నాడు. ఈ పాయింట్ దగ్గర ఇల్యూమినేషన్ కావాలంటే మనకి డిస్టెన్స్ కావాలి. ఇది డిస్టెన్స్ డి. ఈ డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటారు సార్? మీకు తెలుసు. ఇప్పుడు ఇట్లా ఒక లంబకోణ త్రిభుజం ఉన్నప్పుడు ఇవి 2 చిన్న భుజాలు, ఇది ఒకటి పెద్ద భుజము. ఈ పెద్ద భుజము ఈజ్ ఈక్వల్ టు ఈ 2 చిన్న భుజాల యొక్క స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ 9 + 16 అంటే √25. √25 అంటే ఎంత సార్ అంటే 5 meters. అంటే ఈ డిస్టెన్స్ 5 meters ఉంది. ఇప్పుడు ఫార్ములా ఏంటి సార్? ఇల్యూమినేషన్ E ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ h/d³. సిపి అంటే ఎంత సార్? 2500 ఇంటూ హైట్ ఎంత సార్? 4 meters/d³. d³ అంటే 5³ 5³ అంటే 5 × 5 × 5 5 5 25 25 5 125 125 ఎక్కం 125 రెంట్ల మొత్తం ఆన్సర్ ఎంత సార్ అంటే 80 lakhs. ఆన్సర్ ఎంత సార్ అంటే 80 lakhs. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ ఇచ్చినాడు. ఇట్లా ఇచ్చినాడు. ఇక్కడ ఒక ల్యాంప్ ఉంది సార్. ఈ ల్యాంప్ వచ్చేసి 2000 సిపి. ల్యాంప్ వచ్చేసి 2000 సిపి. ఈ హైట్ వచ్చేసి 8 meters. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ పి, ఇక్కడ పాయింట్ క్యూ. ఈ పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ 6 meters. ఇప్పుడు ఈ పి అనే పాయింట్ దగ్గర ఇల్యూమినేషన్ ఎంత, క్యూ అనే పాయింట్ దగ్గర ఇల్యూమినేషన్ ఎంత అంటాడు. ఫస్ట్ క్యూ అనే పాయింట్ దగ్గర ఇల్యూమినేషన్ ఎంత అంటే సిపి ఇంటూ h/d³ కదా. సిపి అంటే 2000 ఇంటూ h అంటే 8 meters/d³. d³ రావాలంటే ఫస్ట్ డి రావాలి కదా. డి అంటే ఏంటి సార్? ఎట్లా వేస్తారు మీరు? ఇందాక చెప్పాను కదా, 6² + 8² అంటే √100. √100 అంటే ఎంత సార్ అంటే 10 meters. 10³ అంటే 10 × 10 × 10 10 10 100 100 10 1000. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 16 lakhs ఆన్సర్. ఇక్కడ ఇల్యూమినేషన్ ఎంత అంట? 16 lakhs అంట. అర్థమైందా? మరి ఈ పాయింట్ దగ్గర ఇల్యూమినేషన్ ఎంత సార్? ఇల్యూమినేషన్ అట్ పాయింట్ పి. ఈ ఇల్యూమినేషన్ అట్ పాయింట్ పినే ఇల్యూమినేషన్ బిలో ద ల్యాంప్ అంటాం కదా. ఇల్యూమినేషన్ బిలో ద ల్యాంప్ ఫార్ములా ఏంటి సార్ అంటే CP/h². సిపి అంటే 2000, h² అంటే 8² 8² 64 8 64. సార్ కట్ చేయండి సార్. దాన్ని ఎట్లా కట్ చేస్తారు? 4 రెంట్ల 8 4 500 4 రెంట్ల 8 4 ఎక్కం 10 4 రెంట్ల 8 8 అంటే ఇంకొక 2 4 5 20 అంటే 125/4. 4 ఎక్కం 4 ముళ్ళ 12 4 ఎక్కం 4 పాయింట్ 1 మిగులుతుంది అంటే 10 4 రెంట్ల 8 5 అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత సార్ అంటే 31.25 lakhs. ఇల్యూమినేషన్ బిలో ద ల్యాంప్ మ్యాక్సిమం వస్తుంది. ఇదే హయ్యెస్ట్ ఇల్యూమినేషన్. చూడండి, ఇది తక్కువ ఉంది 16 ఉంది, ఇదేమో ఆల్మోస్ట్ డబుల్ ఉంది. ఇట్లా అంటే క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడు సార్. మనకు జనరల్గా ఈ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అడగడు సార్, ITI లెవెల్ కాబట్టి. ఇంకో ఫార్ములా ఉంది కదా, ఇల్యూమినేషన్ బిలో ద ల్యాంప్. దీనిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. దానిపైన క్వశ్చన్స్ అడిగితే ఎలా ఉంటాయో చూపిస్తాను ఒకసారి. ఒక 3 క్వశ్చన్స్ నేను ఒక క్వశ్చన్ చెప్తాను, మిగతా 2 క్వశ్చన్స్ మీరు చేయాలి. ఒక క్వశ్చన్ చెప్తాను, మిగతా 2 క్వశ్చన్స్ మీరు చేయాలి. ఓకేనా? రెడీగా ఉండండి, పెన్ను పేపర్ పట్టుకొని రెడీగా ఉండండి. ఏంటి సార్ అంటే ఫస్ట్ క్వశ్చను,
a lamp mounted at 5 meters height. Lamp mounted at 5 meters height. And దాని యొక్క ఇంటెన్సిటీ, its intensity ఫర్ ఎగ్జాంపుల్ 200 cp. దాని యొక్క ఇంటెన్సిటీ ఇచ్చినాను 200 cp. then illumination below the lamp. ల్యాంప్ కింద ఇల్యూమినేషన్ ఎంత అని క్వశ్చన్. ఏంది ఇల్యూమినేషన్ బిలో ద ల్యాంప్? E is equal to CP/H². ఫార్ములా ఐడియా ఉంది కదా, CP/H². CP అంటే ఎంత సార్? 200. అండ్ H² అంటే ఎంత సార్? 5 5 25. 25 ఎక్కం 25 ఎందుల ఆన్సర్ ఎంత సార్? 8 lux. ఆన్సర్ ఎంత? 8 lux. ఇది జనరల్గా మన ఇల్యూమినేషన్ బిలో ద ల్యాంప్. దీనిపైన ఇంకా క్వశ్చన్ అడగాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 cp ల్యాంప్ ఆర్ illumination below the 1000 cp lamp. 1000 cp lamp, illumination below the 1000 cp lamp 5 lux. ఏదో ఒకటి వాల్యూ ఇస్తాడు, 5 lux లేదంటే 10 lux. illumination below the 1000 cp lamp 10 lux. then height of the lamp యొక్క హైట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. హైట్ ఆఫ్ ద ల్యాంప్ ఎంత చెప్పండి, మీరే ఆన్సర్ చెప్పాలి. E is equal to CP/H². ఇల్యూమినేషన్ 10 అంట, CP ఏమో 1000 అంట, హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో H² is equal to 1000/10. 0 0 క్యాన్సిల్, H² is equal to 100. H² is equals to 10². H is equal to 10 meters. హైట్ ఎంత వస్తుంది? 10 meters వస్తుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ద హైట్ ఆఫ్ ద ల్యాంప్ 6 meters. హైట్ ఆఫ్ ద ల్యాంప్ 6 meters. అండ్ illumination below the lamp 10 lux. illumination below the lamp 10 lux. then candela power of a lamp or luminous intensity of a lamp అని క్వశ్చన్ అడుగుతాడు. సేమ్ ఫార్ములా. ఏంది సార్ ఫార్ములా? E is equal to CP/H². ఇల్యూమినేషన్ ఏమో 10 ఇచ్చినాడు, CP తెలియదు, హైట్ ఎంత ఇచ్చినాడు? 6. 6² 6 ఆల్రా 36. అప్పుడు CP ఎంత అవుతుంది సార్? CP is equal to 36 10s 360 watts. 360 candela power. 360 candela power. This is what our candela power of a lamp. ఈ విధంగా ఈ E is equal to CP/H²లో ఏవైనా 2 ఇచ్చి ఇంకా మూడో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు సార్. ఇది ఇంకో రకమైన క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ E is equal to CP into H/D², H/D³ అనే ఫార్ములా పైన కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. ఏం ఫార్ములా ఫస్ట్ది? E is equal to CP into H/D³. ఈ ఫార్ములా పైన కొన్ని ప్రాబ్లం చేస్తాం, 1-2 ప్రాబ్లం. తర్వాత E is equal to CP/H² మీద కొన్ని ప్రాబ్లం చేస్తాం. ఇదేమో బిలో ద ల్యాంప్, ఇదేమో ఇంకెక్కడైనా ఒక పాయింట్ ఇస్తే, ఒకవేళ రెండు కలిపిస్తే ఎట్లుంటుంది క్వశ్చన్? రీసెంట్గా సబ్ ఇంజనీర్ వాళ్ళకి అట్లా అడిగిన క్వశ్చన్ అది. ఎట్లా ఇస్తాడు సార్ 2 కలిపి అంటే? ఒకసారి చూడండి. ఎట్లా ఇస్తారు 2 కలిపి అంటే? ఒకసారి చూడండి. దీనికి ఆన్సర్ ఎంత వస్తుందో మీరే చెప్పాలి. నాకు దీనికి ఆన్సర్ ఎంత వస్తుందో మీరే చెప్పాలి. బాగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 lamps mounted at 3 meters height. 3 meters height and
అండ్ ల్యాంప్స్ separated by 4 meters distance. 4 meters distance. రెండు ల్యాంప్స్ ఉన్నాయంట, రెండింటిని కూడా 3 meters హైట్లో పెట్టినాడంట, కానీ వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంట, 4 meters ఉందంట. ఈచ్ ల్యాంప్ ఇంటెన్సిటీ, ఈచ్ ల్యాంప్ యొక్క ఇంటెన్సిటీ, ఈచ్ ల్యాంప్ ఇంటెన్సిటీ ఒక 1000 watts. ఈచ్ ల్యాంప్ ఇంటెన్సిటీ ఒక 1000 watts. లేదంటే ఈజీగా ఉండడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 900 watts. ఈచ్ ల్యాంప్ ఇంటెన్సిటీ ఒక 900 watts. దెన్ అప్పుడు ఇల్యూమినేషన్ బిలో ఈచ్ ల్యాంప్ ప్రతి ల్యాంప్ కింద ఇల్యూమినేషన్ ఎంత ఏమని అడుగుతున్నాడు? ప్రతి ల్యాంప్ క్రింద ఇల్యూమినేషన్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది డిప్లొమా లెవెల్లో బీటెక్ లెవెల్లో అడిగే క్వశ్చన్ సార్. జనరల్గా మనకి ఇంత డెప్త్గా అడగడు, బట్ ఏమో ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాడు కదా డెప్త్ అని. ఏమన్నాడు? 2 ల్యాంప్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 3 meters హైట్లో పోస్ట్ చేసినాడు. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 4 meters. ఈ ఒక్కో ల్యాంపు క్యాండిలా పవర్ ఎంత సార్ అంటే 1000 CP. ఒక్కొక్క ల్యాంపు క్యాండిలా పవర్ ఎంత సార్ అంటే 1000 CP. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ కానీ ప్రతి ల్యాంప్ కింద ఒకటి కనుక్కుంటే చాలు, రెండింటిది సేమ్ వస్తుంది ఆన్సర్. ఒకటి కనుక్కుంటే చాలు. ఈ ల్యాంప్ కింద ఇల్యూమినేషన్ ఎంత అన్నాడు. చెప్పండి, ఇల్యూమినేషన్ ఎంత వస్తుంది? ఇల్యూమినేషన్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇల్యూమినేషన్ ఎంత చెప్పండి. మీరు ఏం చెప్తారంటే, నాకు తెలుసు E = CP/H² సార్ అని చెప్తారు. ఓకే, 900 సారీ, నేను ఫస్ట్ 1000 రాస్తున్నాను కదా. 1000 రాస్తే అది డిప్లొమా వాళ్ళకి కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువ అవుతాయి. 900 రాస్తే క్యాలిక్యులేషన్ తక్కువ అవుతాయి, అంతే. ఓకేనా? సరే, 900 సో 900 CP/H². CP/H². H² అంటే 3² అంటే 9. అంటే ఆన్సర్ ఎంత సార్ అంటే 100 lakhs అని అంటారు మీరు, కానీ అది కరెక్ట్ కాదు సార్. ఈ ల్యాంప్ అనేది ఈ పాయింట్ దగ్గర ఇల్యూమినేషన్ ఎంత చేస్తుందంటే 100 lakhs చేస్తుంది, కరెక్టే. కానీ ఈ ల్యాంప్ కూడా కొంత ఇల్యూమినేషన్ చేస్తుంది కదా సార్. ఈ ల్యాంప్ కూడా దగ్గరనే ఉంది కదా. ఈ ల్యాంప్ వల్ల కూడా కొంత కాంతి వస్తుంది కదా ఇక్కడికి. మరి ఈ ల్యాంప్ వలన ఈ పాయింట్ దగ్గర ఇల్యూమినేషన్ ఎంత అంటే CP×H/D³. CP 900, హైట్ 3 meters బై D. ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది? ఒకటి 3, ఒకటి 4 ఉంటే ఇది 5 వస్తుంది. మనం చేసాం ఆల్రెడీ. సో D³ అంటే 5 × 5 = 25, 125. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వేయాలి. ఎంత వస్తే అంత. ఎంత 5 ఎక్కంతో చేద్దామా? ఫస్ట్ 25 ఎక్కంతో చేద్దామా? 25 ఎక్కంతో 25 ముల్లా, సారీ 25 5ల 125. 25 5ల 125. ఇది 25 ముళ్ళ 75. 75 పోతే ఇంకెంత ఉంటుంది సార్? 15 ఉంటుంది. 150. 25 ఆల్రా 150. సో ఆన్సర్ ఎంత సార్? 36 ముళ్ళ. 30 ముళ్ళ 90, 6 ముళ్ళ 18. 30 ముళ్ళ 90, 6 ముళ్ళ 18. 90 18 అంటే 108/5. 5 ఎక్కం 5 రెంట్ల 5 ఎక్కం 5 రెంట్ల 10, 5 ఎక్కం 5. 5 పోతే ఇంకా 30, 5 ఆల్రా 30. అంటే దీని ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే 21.6. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మొత్తం ఆన్సర్ ఎంత అంటే 121.6. 121.6 lakhs ఉంటుంది. ఈ ల్యాంప్ ఒక 100, ఈ ల్యాంప్ ఒక 21 కాబట్టి ఈ విధంగా కొంచెం డెప్త్గా అడగాలనుకుంటే క్వశ్చన్స్ని. బట్ మీకైతే సింపుల్గా E = CP/H² మీద ప్రాబ్లం అడగాలి. అది రూల్ కాదు, బట్ జనరల్గా అది ప్రాంప్ట్నెస్, అది పద్ధతి జనరల్గా చెప్పాలంటే. ఇంకా పెద్దగా అడిగినా సరే మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధానికి సిద్ధం అవ్వాల్సిందే, తప్పదు. ఓకేనా? ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మీరు, నా నెంబర్ ఉంది కదా, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు సార్. దీంతో నియమాల కాన్సెప్ట్ కంప్లీటెడ్.